తెలుస్తూ ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇక ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక పెద్ద ఏడదుడు ఏ ఊర్లో చూసినా ఫస్ట్ లిస్టులో పేరు ఉంటుంది. మనకు కూడా నిన్న మన కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి. వాళ్ళకి మనం దాన్ని ఎట్లా అప్రోచ్ కావాలి ఏందని మనం కొంత చెప్పే ప్రయత్నం చేసినాం. ఏంటంటే ఫస్ట్ లిస్టులో L1ల ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో పేరు వస్తుంది. మీరు ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులే, మీ మీద ఏమంటారు ఎంక్వైరీ కూడా పూర్తయింది, అంతా చేసినాం, మీకు రేపు ఎల్లుండో బిల్లులు వస్తే మీరు కట్టుకోవడం మొదలుపెట్టరు అని చెప్పేసి చెప్తారు. అధికారులు వచ్చి ఏమంటారు అధికారికంగా వాళ్ళు ముగ్గు పోసి గింతలు కట్టుకోరు అని చెప్పేసి ఒక సూచాయి ఒకటి చెప్పి కూడా పోతారు. మళ్ళా ఆగురి కొన్ని రోజులు ఆగురి మళ్ళీ లిస్ట్ ఏదో వస్తారట, లిస్ట్ రిఫ్రెష్ చేస్తారట అని చెప్పేసి ఊర్లోకి ప్రచారం జరుగుతుంది. మళ్ళీ ఇంకో లిస్ట్ వస్తుంది. ఫస్ట్ వచ్చిన పేరు సెకండ్ వచ్చిన లిస్టులో ఉండదు. ఇటు సగం అప్పటికే పునాది తీసుకొనో గుంత తీసుకొనో రాయి పెట్టుకొనో గోడ పెట్టుకొని ఉంటాడు. సో లిస్టులో పేరు లేకపోవడంతో ఆడ అప్పు తెచ్చో గిప్పు తెచ్చో కడతారు, ఎట్లా బిల్లు వస్తుంది కదా అవి వీటికి కడదామని చెప్పేసి అది అప్పు అవుతుంది. ఇందిరమ్మ లిస్టులో పేరున్నది. ఇట్లాంటి లొల్లి పంచాయతీలు రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఉన్నాయి. ఈ ప్రస్తుతానికి అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా ములుగు జిల్లాలో ఇది జరిగింది. ఆస్తిపాస్తులు ఉండి ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళకే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని అసలైన నిరుపేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసింది. అయితే కమిటీ సభ్యులు మాత్రం ఇప్పటికే పక్కా ఇండ్లు నిర్మించుకొని అందులోనే నివాసం ఉంటున్న వారికే మళ్ళీ ఇండ్లు కేటాయిస్తున్నారు. ఇండ్లు లేక తాటాకు పందిళ్ళు పరదాలు కట్టుకొని నివాసం ఉంటున్న వారికి మాత్రం ఇవ్వడం లేదు. కమిటీ సభ్యులు వారికి నచ్చిన వారికి మాత్రమే ఇల్లు కేటాయిస్తున్నారని, గ్రామంలో ఇల్లు లేని వారిని పట్టించుకోవడం లేదని ములుగు జిల్లా కాలువపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువపల్లినే కాదు, చాలా పల్లీలు, చాలా గూడాలు, చాలా ఊర్లలో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నది. అంటే దాని మీద కొంత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు విషయంలో ఏదైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయో వాళ్ళు కొన్ని ప్లేస్లలో తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకు లేకపోతే చేతులు తడిపిన వాళ్ళకు ఇస్తున్నారనే విమర్శ ఉంది. దాని మీద ఇటు అధికారులు, ఇటు ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా దృష్టి పెట్టి నిజమైన లబ్ధిదారులకు, నిజమైన పేదలకు ఇస్తే మీ పార్టీ, మీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ప్రజాదరణ పొందుతుంది. ఇట్లాంటి అవకతవకలు, గందరగోళాలు సృష్టిస్తే ప్రజల్లో మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క తప్పు జరిగినా ఏమంటారు ఏదన్నా కొంచెం ఉప్పు ఎక్కువైనా అన్నీ సరిగ్గా వేసి పసుపు, ఉప్పు, కారం అన్ని మిగతా వస్తువులు దినుసులన్నీ కరెక్ట్ వేసి ఉప్పు ఒకటి ఎక్కువైతే కూర ఎట్లా ఖరాబ్ అవుతుందో ఒక్క దగ్గర జరిగినా మొత్తం ఇందిరమ్మ ఇళ్ళ మోసం అని అంటారు. కాబట్టి అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టండి. నిజమైన లబ్ధిదారులకు ఇచ్చేలాగా చర్యలు తీసుకోండి. అధికారులను రంగాలను దింపండి. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే ఏదైతే పథకం ప్రకటించిన కొత్తలో మీరు స్టేట్మెంట్ చేస్తారో దాని ప్రకారమే స్ట్రిక్ట్గా ఉంటే ఇది కొంత ఇదయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా ఏమంటారు అర్హులకు అంతలేదు అని చెప్పేసి మంత్రులను కమిటీల మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక అభిప్రాయం. ఇది ఇట్లా ఉంటే ఇంకో